హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మా చికెన్ షాప్ సంబంధించిన కోళ్ళ కోసం అయితే ఒక ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోలో అయితే మొత్తం ఆ ఫామ్కి మేము ఎలా వెళ్ళామనేది అయితే రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఆ ఫామ్ చుట్టుపక్కల ఏరియాలు అలానే ఆ ఫామ్కి సంబంధించిన అయితే మనం చూద్దాం. మనం అయితే దేవరపల్లి దాటేసి కాశీపురం ఊరు కూడా దాటేసాం. ఇప్పుడు సంజీమెట ఊరు ఎంట్రన్స్కి అయితే వస్తున్నాం. మనం ఇక్కడైతే చిన్న అప్పు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. అలాగా చూడండి, వైబర్ వేసుకొని అయితే అలా వెళ్తూనే ఉన్నాం మనం. ఇదైతే వాయిల్పాడు జంక్షన్. ఇది మనం వాయిల్పాడు ఊర్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇది కర్లకాట ఇది. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే చూడండి అలా గ్లాస్ పై అయితే పడుతూనే ఉన్నది. చూడండి రోడ్డు పక్కన అన్ని అలా షాపులు అయితే అయిపోతున్నాయి. దీని తర్వాత అయితే మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం అయితే కొత్తపల్లి సెంటర్ వస్తుంది. ఆ కొత్తపల్లి సెంటర్ దాటిన తర్వాత ఇది కొత్తపల్లి సెంటర్ దాటిన తర్వాత మనం అలా అయితే నల్లపల్లి సెంటర్కి అయితే మనం వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అలా మనం కొంచెం ముందుకైతే వచ్చాం. కొత్తపల్లి జంక్షన్ అయితే దాటేసి చూడండి అలా వర్షం చినుకలు అయితే పడుతూనే ఉన్నాయి. అలా చూడండి గ్లాస్ మొత్తం వాటర్ ఉంది. ఇప్పుడైతే అలా మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే నల్లబెల్లి ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఆనందపురం అయితే వెళ్తాం. ఆనందపురం అలా కొత్త వలస అలా వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా లెఫ్ట్కి అయితే మనం నల్లబెల్లి ఊర్లోకి అయితే వెళ్తాం. నల్లబెల్లి ఊర్లో నుంచి కాలాగట్ట వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే కట్ అయితే మనం ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చూపిస్తాను ఎలా వెళ్ళాలని చెప్పేసి. అది కొద్దిగా బురద రోడ్డు, బురద కూడా ఉంటుంది. కొద్దిగా వర్షాలు కూడా పడ్డాయి కదా, కొద్దిగా చూసుకొని వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఇలా అయితే మనం వేపాడ కూడా వెళ్ళిపోవచ్చు మనం. అలానే ఇందాక మీకు వాయిల్పాడు జంక్షన్ అని చెప్పాను కదా, అలా కూడా మనం వేపాడ అయితే వెళ్ళొచ్చు. అలాగా మనం అయితే ఎస్కోట్ అయితే వెళ్ళిపోవచ్చు. అలాగా ఇవన్నీ షార్ట్ కట్లు అవి ఉంటాయి. మనకి కొత్త అయితే తెలియదులేండి, అలా కంటిన్యూగా తిరిగిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మనం నల్లబిల్లి ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం. చుట్టూ చూడండి పచ్చదనం. రోడ్డు కూడా కొత్త రోడ్లా ఉంది చూడండి, చాలా సాఫ్గా ఉంది. గాతలు అయితే ఏం లేవు. రోడ్డు బాగుంది. వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఊర్లోకి నడిచే వెళ్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, అలా అంటే అక్కడికక్కడ ఆటోలు అయితే ఉండవు, ఎక్కువ నడిచి వెళ్ళడమే. ఇక్కడ నల్లబిల్ల మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అందుకని చెప్పేసి బండి అయితే ఆపాను. అక్కడ అలా మాట్లాడేసిన తర్వాత అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇది ఎప్పుడైతే మనం నల్లబిల్లి ఊర్లోకి అయితే వెళ్తాం. ఊరు దాటిన తర్వాత మనకి కాలాగట్టు అయితే వస్తుంది. అక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం ఊరినంతా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాల్ సెంటర్ అయితే ఉంటుంది. అది అలా మన ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే మనకి లెఫ్ట్ కట్ అవ్వాలి. ఇక్కడ ఇది కనిపించేది మనకి పాల్ సెంటర్. ఇది నల్లబెల్లి ఊరు ఎంట్రన్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం కొద్దిగా రైట్కి కట్ అయ్యి అలా కొంచెం అప్ అయితే ఎక్కాలి. ఇక్కడ అయితే స్పీడ్ బ్రేక్లు అవి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా ఇల్లులు. అలానే ఇంటి దగ్గర కొందరు అయితే షాప్ కూడా పెట్టుకున్నారు. కిరాణా షాపులన్నీ మామూలు చిన్న చిన్న షాపులు అయితే పెట్టుకున్నారు. ఇది టిఫిన్ షాప్లా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏదో నూడిల్స్ షాప్లా ఉంది. ఇది టిఫిన్ షాపే. ఇవన్నీ ఇంక ఇల్లులు. మధ్య మధ్యలో కిరాణా షాపులు కూడా పెట్టుకున్నారు చిన్న చిన్నవి. నెక్స్ట్ అలా అన్నీ చూసుకుంటే మనం అయితే ముందుకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి లెఫ్ట్లోనే ఏదో గూడ్స్ బండి ఏదో ఉంది, రైట్లో టెంపుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలా ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో జనాలు అయితే ఆగున్నారు. ఇది ఏదో చిన్న షాప్లా ఉంది, కిరాణా షాప్. ఇది రైట్లోనే అయితే అలా అయితే వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్నీ కూడా పాతకాలం ఇల్లులు ఇవన్నీ. ఒకప్పుడు అందుకే రోడ్డు పక్కకి అయితే వచ్చేసాయి. అప్పుడు చిన్న రోడ్డు ఉండేదేమో, ఇప్పుడు పెద్ద రోడ్డు వేసేసరికి మొత్తం రోడ్లో కొద్ది కొద్ది అయితే కలిసిపోయాయి. ఇది టెంపుల్, రాముడు టెంపుల్. ఇది రామకోవిల. మనకి లెఫ్ట్లో ఉండేది దాటేసాం. అలా అయితే మనం వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా ఇది కూడా చూడండి రోడ్లోనే ఉంటుంది దగ్గర. ఇదైతే రోడ్డు చాలా డౌన్ ఉంది. ఇల్లు అయితే అంటే ముందు పాత ఇల్లులు ఇవి, తర్వాత రోడ్డు వేసడం వల్ల అయితే మనకి ఇల్లు అయితే అలా అయిపోయాయి. ఇది కూడా చూడండి ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా, ఇది కూడా రోడ్డుకి చాలా డౌన్లో ఉంది. అయితే మనం అయితే అలా నల్లబెల్లి ఊరు అయితే మనం దాటేసాం నెమ్మదిగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అందుకే నేను స్లోగా వెళ్తున్నాను. అయితే ఊరైతే దాటేసి మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. దాటేసిన తర్వాత నల్లబెల్లి కళ్ళలు అవి కూడా మనం అయితే అలా దాటేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి కాలువ. ఇక్కడ కూర్చున్నారు కదా, అది వంతెన అలా ముందుకు వెళ్ళడానికి. కాకపోతే మనం అయితే ఇక్కడ రైట్కి అయితే కట్ అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్, అలా కొంచెం బురదగా ఉంది రోడ్డు, అందుకే నేను స్లోగానే వెళ్తున్నాను. బురదగా ఉంది, ప్లస్ గోతులు అవి కూడా ఉన్నాయి. అంటే ఈ బురద మట్టిలోనే గోతులు అవి ఉన్నాయి అనుకోండి, మనకు తెలియని రోడ్డు కదా. అంటే మేమైతే పెద్ద ఈ రోడ్లో రాలేదు. ఈ బురద రోడ్లో గోతుల్లో మరి అది చిన్న గొయ్యి ఉందా పెద్ద గొయ్యి ఉందా అనేది అయితే మనకు తెలియదు. అందుకే మనం స్లోగానే వెళ్ళాలి. మనకు తెలిసిన రోడ్లు అనుకుంటే కొద్దిగా వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే మనకి తెలుస్తుంది ఇది చిన్న గొయ్య పెద్ద గొయ్య అనేది. మనకు తెలియని రోడ్లో ఎలా దిగేసాం అనుకోండి, పెద్ద గొయ్య అయితే ఇంకా బండి దిగబడిపోద్ది. తర్వాత మనం బాధపడాలి, ఎవరినో పిలాలి, చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. అందుకే మనం స్లోగా వెళ్ళడం మంచిది. స్పీడ్గా వెళ్ళిపోదాం, తొందరగా అయిపోద్ది అనుకుంటే డబుల్ ఓపెన్ అయ్యి లేట్ అయ్యి ఇంకా చాలా లేట్ అయిపోద్ది.
అరగంట అయింది అవ్వాల్సిందేమో గంట అవుద్ది అప్పుడు. అందుకే మనం తెలియని ప్లేస్లో అయితే మనం స్లోగా వెళ్ళడం మంచిది. అంటే ప్లేస్‌లోని కాదు రోడ్లో కూడానా. మనం తెలియని రోడ్లో అయితే మనం స్లోగానే వెళ్ళాలి. చూడండి అక్కడక్కడ బురద బురదగా ఉంది. బురద వచ్చిందంటే నేను స్లో అయితే అయిపోతున్నాను. అలాగా మనం కాలువగట్టు అంటే అయితే వెళ్ళాలి. అంటే అన్ని ఫార్మ్స్ కూడా ఇలా రోడ్డు పక్కన అయితే ఉండవు. మెయిన్ రోడ్డు పక్కనే కొన్ని కొన్ని ఫార్మ్స్ మరి ఇలా బురదలో కూడా వెళ్ళాలి. ఇంకా చూద్దాం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా రోడ్డు అయితే చూడలేదు నేను సరిగ్గా. ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇంకా చూద్దాం. ఫోన్ చేస్తాం. నాకు ఈ ఫామ్ అనేది ఫస్ట్ టైం వస్తున్నాను. ఒకసారి మళ్ళీ సూపర్వైజర్కి అయితే ఫోన్ చేసి రూట్ అయితే కనుక్కున్నాను నేను. అలా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం అయితే ముందుకైతే రమ్మన్నాడు. ఇక్కడ రైట్లో గేట్ ఉంటుంది. కాకపోతే ఈ గేట్ అయితే ఓపెన్ చేయలేదు. పక్క నుంచి అయితే రమ్మన్నారు లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మళ్ళీ రైట్ సైడ్ అయితే చిన్న రోడ్డు ఉందంట. అలా అయితే కిందకి రమ్మన్నాడు. అలా మన స్లోగా అయితే చూద్దాం రైట్ సైడ్ ఎక్కడ ఉందా రోడ్ అని. ఇక్కడ ఏదో బండి అయితే దిగినట్టు ఉంది. అందుకని చెప్పేసి నేను కూడా ఇక్కడ రైట్ సైడ్ అయితే కట్ చేశాను. ఇలా ఇటు చూసినా దారి అయితే ఎక్కడ కనిపించలేదు. మొత్తం పొలంలాగా ఉంది ఇదంతా. దిగబడుద్దేమో అని అనుకున్నాను. దిగబడుద్దేమో అని చెప్పేసి నేను స్లోగానే వెళ్తున్నాను. కాకపోతే స్లోగానే వెళ్తేనే ఇక్కడ దిగబడొద్దు బురదలాగా ఉండడం వల్ల. అందుకే కొద్దిగా స్పీడ్గా అయితే వెళ్తున్నాను నేను. అంటే ఇదేంటంటే బురద రోడ్డు మీద మనం స్లోగా వెళ్ళాం అనుకోండి, అందులో అలా ఉండిపోద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా స్పీడ్గా కొట్టామనుకోండి, ఆ బురద నుంచి కొద్దిగా స్పీడ్గా అయితే వెళ్తుంది బండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇది ఎంత అంటే బురదగా అయితే అంత బురదగా అయితే లేదు. కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. వర్షం పడింది అయినా సరే పర్వాలేదు. ఇది కొద్దిగా గట్టి నేలలా ఉంది. గట్టి నేల వల్ల అయితే పర్వాలేదు, మనం అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ కొద్దిగా దిగబడుతుంది, బురదగా ఉంది. కాకపోతే అంటే కొత్తగా అయితే మనకు తెలియకపోతుంది. ఇక్కడ బండి వెళ్ళిన దారి అయితే కనిపిస్తుంది. అది ఆ దారి అంటే అయితే నేను వెళ్ళిపోతున్నాను. మీకు కనిపిస్తుంది లేదైతే నాకైతే తెలియదు, కానీ నాకైతే అంటే బండిలోంచి నేను చూడడం వల్ల అయితే కనిపిస్తుంది. చిన్న బండి అచ్చుల్లో ఉన్నాయి. ఆ అంచనాగా అయితే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ సూపర్వైజర్ కూడా అదే చెప్పాడు. ఆ బండి అచ్చులు అయితే ఉంటాయి సేమ్ అలా అయితే వచ్చాయని చెప్పేసి. నేను కూడా సేమ్ అలా అయితే వెళ్ళిపోతున్నాను. నైట్ పూట అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడైతే కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి సరిపోతుంది. మనం ఫస్ట్ టైం ఫామ్కి వచ్చి నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అవుతుంది తెలియని రోడ్లలోనే. ఇలా కొద్దిగా అంటే మార్నింగ్ కాదు, నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 5 అయితే అవుతుంది. వర్షం కూడా అలా తగ్గింది. చూడండి ఫ్రెండ్స్, అంటే కొద్దిగా తెల్లవారు ఉన్నప్పుడు రావడం మంచిది తెలియని ఫామ్స్కి అయితే. చూడండి ఫ్రెండ్స్, అలా నాకైతే కొద్దిగా డౌట్ వచ్చింది ఇక్కడ. మళ్ళీ కొంచెం చూస్తే ఈ బాట అయితే కనిపించింది. ఇది ఎలా ఉందంటే ముక్క ఎక్కడ ఉందంటే చుట్టూ వేలు పెట్టి చూపించినట్టయితే ఉంది. గేట్లోని తిన్నగా వచ్చేయడం అనేసి చుట్టూ తిప్పి అయితే మమ్మల్ని రమ్మన్నారు. ఎందుకో మరి అయితే తెలీదు. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకైతే వెళ్దాం. ఎక్కడ చూడండి అలా బాట కనిపిస్తుంది. అలా నెమ్మదిగా చూసుకొని వెళ్తాను. మళ్ళీ రూట్ తప్పిపోతే మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతాం. చాలా పెద్ద సైట్ లాగా ఉంది ఇది. మనకు కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన కోల్ ఫామ్. చూడండి దూరం కనిపిస్తుంది కదా, గేట్ ఒకటి ఉంది. గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అలా దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అలా స్లోగా అయితే వెళ్తాం. ఇవైతే 2, 3 షెడ్లు ఉన్నాయి. మొత్తం అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది మొత్తం కూడా మీకు. లోపలైతే మామిడి తోటలు అవి కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా అది మెయిన్ గేట్. ఇదైతే వెనక గేట్ లాగా ఉంది ఇది. చూడండి అలా అయితే మనం ముందుకైతే వెళ్ళిపోతాం. ఈ గేట్ దగ్గర కూడా చాలా ఎక్కువ బురద అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దీని కంటిన్యూ వీడియో త్వరలోనే వస్తుంది.